హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయిన ఏపీలో డిఎస్సి తీసుకొచ్చిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని అయితే లేఖ రాయడం జరిగింది ప్రభుత్వానికి. సో అప్రెంటిస్షిప్ విధానం అయితే కొద్దిగా డ్రాబ్యాక్ అనే చెప్పుకోవచ్చండి డిఎస్సి వారికి. ఎందుకంటే వారికి సంబంధించి వారు టెట్ విద్యార్హత పొంది వచ్చి కూడా అప్రెంటిస్షిప్లో చేయాలి అంటే కొద్ది రోజుల పాటు సో అది కొద్దిగా కష్టమే అని చెప్పేసి ఆ వివరాలైతే ఈ వీడియోలో ఉన్న వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి తోటి విద్యార్థులకైతే ఉద్యోగుల మిత్రులకైతే షేర్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. అప్రెంటిస్షిప్ విధానం సరికాదని అయితే ఆప్టా అంటోంది. డిఎస్సిలో అప్రెంటిస్షిప్ విధానాన్ని తిరిగి అమలు చేయడం సరికాదు అని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గణపతిరావు గారు అయితే అలాగే ప్రభాకర్ రావు గారు మండిపడ్డారండి. సో అప్రెంటిస్షిప్ విధానం ఏంటి అని అయితే మండిపడ్డారు. టెట్ అర్హత సాధించి వచ్చిన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ విధానం పేరుతో సగం జీతానికే పని చేయించుకోవడం దారుణం అని అయితే వ్యాఖ్యానించారు. బుధవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకి ఈ సందర్భంగా లేఖ రాయడం జరిగిందండి. సో వారి విద్యా అర్హతకు సంబంధించి మీరు అప్రెంటిస్షిప్ విధానంతో అంటే ఏదైతే కాంట్రాక్ట్ బేస్ లేదా ప్రొబేషన్ పీరియడ్ అని చెప్తున్నారో సో ఇలాంటివి వద్దు. సో డైరెక్ట్గా రెగ్యులర్గా అయితే వారికి అందరితో పాటుగా రెగ్యులర్గా ఉండాలని అయితే కోరి లేఖ రాయడం జరిగిందండి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. సో టెట్ సంబంధించి అలాగే డిఎస్సికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సికి అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా మన పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మొదటగా మీకు అయితే రీచ్ అవుతాయి. ఇక ఈ వీడియోలో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.